హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి May 27 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ముందస్తు వాతావరణ సమాచారాన్ని తెలిపే ఒక వ్యవస్థని అభివృద్ధి చేయడం జరిగింది. అదేంటంటే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి వాతావరణ సమాచారాన్ని, ఎటువంటి వాతావరణ సమాచారం అంటే ముందస్తుగా వాతావరణ సమాచారాన్ని మరింత ఖచ్చితత్వంతో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ BFS. మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే, డెవలప్ ఎవరు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీ IITM అభివృద్ధి చేయడం జరిగిందనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఇక్కడ చూసాక 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సూక్ష్మ వాతావరణ వివరాలను కూడా ఖచ్చితంగా తెలియజేస్తుందంట ఈ BFS. అండ్ ఇంతకుముందు ఏదైతే టెక్నాలజీ ఉందో దాని ద్వారా కేవలం 3 కానీ 4 గ్రామాలను కలుపుకొని వాతావరణ పరిస్థితి అనేది అంచనా వేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ BFS ద్వారా ప్రతి గ్రామం యొక్క వాతావరణ పరిస్థితిని అంచనా వేస్తుంది, అందించడం జరుగుతుంది అనమాట. సో దీనిలో వచ్చేసి ఆర్కా కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఆర్కా అనే సూపర్ కంప్యూటర్స్ ఇవి చాలా యూజ్ అయినాయి అనమాట. ఈ సిస్టమ్ అభివృద్ధి చేయడం ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఆర్కాని ఉపయోగించడం జరిగిందనమాట. సో దీని యొక్క సామర్థ్యం చూసాక 11.77 పెటా ఫ్లాప్లు అండ్ ఇది వచ్చేసి 33 పెటాబైట్ల సమాచారాన్ని నిల్వ ఉంచుతుందన్నమాట ఈ సూపర్ కంప్యూటర్లో. ఇది వచ్చేసి కేవలం 4 గంటల్లోనే ముందస్తు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆర్కా సూపర్ కంప్యూటర్. అయితే ఇంతకుముందు వచ్చేసి గతంలో ఈ వాతావరణ సమాచారాన్ని చేరడానికి దేన్ని యూజ్ చేశారు, ఏ సూపర్ కంప్యూటర్ అంటే ప్రత్యూష్ని యూజ్ చేయడం జరిగిందనమాట. ఇది సమాచారం చేరవేయడానికి 10 గంటల సమయం తీసుకునేది. సో ఇప్పుడు సూపర్ కంప్యూటర్ ఆర్కా ద్వారా వచ్చేసి కేవలం 4 గంటల్లోనే ముందస్తు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, TGI-PASకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. సో ఇక్కడ TGI-PAS అంటే ఏంటంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి MSMEలు ఉంటాయి కదా, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అప్రూవల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఏక గవాక్ష పద్ధతి వ్యవస్థ అనమాట. ఇది కేవలం 15 డేస్ లోపలే అనుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. పరిశ్రమలకు ప్రోత్సహిస్తుంది ఈ TGI-PAS అనే విధానం ద్వారా. సో దానికి వచ్చేసి దేశంలో అమలు చేస్తున్న విధానాల్లో ఉత్తమ విధానాల్లో TGI-PASకి గుర్తింపు లభించింది, నీతి ఆయోగ్ గుర్తింపు ఇచ్చిందనమాట. ఇక్కడ చూస్తే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దేశంలో అమలు చేస్తున్నటువంటి ఉత్తమ విధానాల్లో TGI-PAS కూడా ఒకటిగా ఉండి దాన్ని నీతి ఆయోగ్ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్లో మళ్ళీ కరోనా కలవరం రేపుతుంది. సో భారత్లో వచ్చేసి మన భారతదేశంలో 1000కి పైగా కేసులు అనేది నమోదవడం జరిగింది, కరోనా కేసులు. సో ఇవి వచ్చేసి అంత తీవ్రత అనేది ఏమి ఉండదు, వ్యాధి తీవ్రత కరోనా వైరస్ తీవ్రత ముందున్నంత ఎఫెక్ట్ అయితే ఉండదు అని ICMR అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలపడం జరిగిందనమాట. సో 1000కి పైగా కేసులు అనేది నమోదవడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో అంటే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కేసులు అనేది నమోదవడం జరిగింది. ఇవి వచ్చేసి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్గా వెల్లడించడం జరిగింది. ఈ కరోనా వేరియంట్ వచ్చేసి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 8 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ అనేది నిర్వహించనున్నారు. ఏ రోజున అంటే June 19న పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుందంట. ఎన్నికల సంఘం ఈ ప్రకటనను వెల్లడించడం జరిగింది. June 19న పోలింగ్ 8 రాజ్యసభ స్థానాలకు ఏవైతే ఖాళీ అయినావో ఆ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రసూతి సెలవులకు పిల్లల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదని సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పునివ్వడం జరిగింది. రీసెంట్గా తమిళనాడుకి చెందినటువంటి ఒక కేసు విషయంలో, తమిళనాడు ఒక ఉపాధ్యాయులకు సంబంధించిన కేసు విషయంలో ప్రసూతి సెలవులు ఇవ్వాలంటే వాళ్ళు కేవలం ఇద్దరు పిల్లల వరకే పరిమితిని విధించడం జరిగింది అనమాట. నిబంధన వచ్చేసి 101 క్లాజ్ Aని యూజ్ చేసుకుని కేవలం 2 పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఇవ్వడం జరుగుతుందని అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సో ఆమె వచ్చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కారణంగా ఈ పిల్లల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రసూతి సెలవులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ఆ ప్రసూతి సెలవుల సంఖ్యను కుదించడం జరుగుతుంది అనమాట. ఏవైతే సెలవులు ఇస్తారో వాటిని తగ్గింపు చేయవచ్చు అని సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగిందనమాట. పిల్లల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు, కానీ ప్రసూతి సెలవులను తగ్గించి ప్రసూతి సెలవులను ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది.
నెక్స్ట్ కరెంట్ అఫేర్, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్. ఇది వచ్చేసి జర్మనీలో ప్రపంచ కప్ ఈ టోర్నీ అనేది జరిగింది జర్మనీలో. సో ఇక్కడ వచ్చేసి మహిళల 25 మీటర్ ఈవెంట్లో మన భారత్కి చెందినటువంటి తేజస్విని స్వర్ణ పథకం గెలవడం జరిగింది. తేజస్విని స్వర్ణం గెలిచింది. సో ఈ టోర్నీ అనేది ముగిసిందనమాట. ఇందులో భారత్ వచ్చేసి 11 పథకాలతో భారత్ అగ్రస్థానంలో నిలవడం జరిగిందనమాట. సో 3 స్వర్ణాలు, 4 రజతాలు అండ్ 4 కాంస్య పథకాలు సాధించి టోటల్గా 11 పథకాలతో భారత్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో ఈ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ దీన్ని పొందడం భారత్ వరుసగా 4 సార్లు అగ్రస్థానం సాధించింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, తెలంగాణలో ముగిసినటువంటి సరస్వతి పుష్కరాలు అయితే మే 26న ముగిశాయన్నమాట. మే 15న స్టార్ట్ అయ్యి మే 26న ముగిశాయి. టోటల్గా 12 రోజుల పుష్కరాలు ఇవి వచ్చేసి ఈ పుష్కరాలు ఎక్కడ జరిగాయంటే కాళేశ్వరం ప్రాంతంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా. టోటల్గా ఈ పుష్కరాలకి 30 లక్షల మంది భక్తులు హాజరవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పుష్కరాలు అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఎన్నికల సంఘం వచ్చేసి కొన్ని రీఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది. టోటల్గా 18 సంస్కరణలు అనేది చేపట్టడం జరిగింది అనమాట. ఎందుకు అంటే ఓటింగ్ని సులభతరం చేయడానికి, అంటే అందరికీ ఓటింగ్ అర్థమయ్యే విధంగా అండ్ పోలింగ్ శాతం పెంచేందుకు ఈ సంస్కరణలు అనేది ఎన్నికల సంఘం తీసుకురావడం జరిగింది. సులభంగా పారదర్శక ఓటింగ్ విధానం ఎందుకు కొరకు అంటే పోలింగ్ శాతం పెంచడం కొరకు. సో ఇక్కడ వచ్చేసి ఆ సంస్కరణలు చూస్తే కనుక పోలింగ్ స్టేషన్లో ఓటర్ల పరిధిని 1200 మంది ఓటర్లతో ఒక పోలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఇంతకుముందు వీటి సంఖ్య ఎక్కువగా ఉండేది, 1800, 1500. సో వాటిని కుదించి ఒక పోలింగ్ స్టేషన్కి 12 మంది ఓటర్లు ఉండాలన్నట్టు ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అండ్ పోలింగ్ బూత్లో మొబైల్స్ అనేవి అలా ఉండవు కదా. సో మొబైల్ డిపాజిట్ కొరకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక సంస్కరణ. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కూడా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అండ్ చనిపోయిన వారి పేర్లు ఏవైతే ఉంటారు కదా, వారి యొక్క పేర్లు అనేది ఓటర్ లిస్ట్లో వారి యొక్క పేర్లు తొలగించి కొత్త వారిని చేర్చాలని ఈ విధమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అండ్ దొంగ ఓట్లను నివారించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓటర్ స్లిప్ ఉంటుంది కదా, దానిపై నెంబర్స్ అనేవి క్లారిటీగా కనిపించడం కొరకు ఓటర్ స్లిప్ డిజైన్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఎన్నికల సంఘం చేపట్టనున్నటువంటి సంస్కరణలో భాగంగా కొన్ని సంస్కరణలు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జిల్లా జడ్జిల యొక్క పదవి విరమణ వయస్సును పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. దేని కొరకు అంటే జిల్లా జడ్జిల యొక్క పదవి విరమణ వయస్సు పెంపు కొరకు. సో ఎంతవరకు అంటే పెంచిందంటే 61 ఏళ్లకు పెంచడం జరిగిందనమాట ఈ జిల్లా జడ్జిల యొక్క పదవి విరమణ వయస్సు. సో ఇంతకుముందు ఎంత ఉందంటే సాధారణంగా 60 సంవత్సరాలు ఉండేదంటే ఇప్పుడు 1 సంవత్సరం పెంచడం జరిగింది. టోటల్గా 61 ఏళ్లకు ఈ పదవి విరమణ వయసును పెంచడం జరిగింది జిల్లా జడ్జీలకు సంబంధించింది. సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది అనమాట. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. అండ్ హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయసు ఎంత అంటే 62 సంవత్సరాలను గుర్తుంచుకోండి. జిల్లా జడ్జీలది 61, సుప్రీంకోర్టు న్యాయమూర్తులది 65, హైకోర్టు న్యాయమూర్తులది 62 సంవత్సరాలు పదవి విరమణ వయసుకి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, బాహుబలి రైల్ ఇంజిన్. దీన్ని వచ్చేసి మోదీ గారు మే 26న ప్రారంభించడం జరిగిందనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేశంలో అధిక సామర్థ్యం గల విద్యుత్ రైల్ ఇంజిన్ ఆర్ లోకోమోటివ్. అధిక సామర్థ్యం గల విద్యుత్ రైల్ ఇంజిన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మే 26న మోదీ గారు ప్రారంభించారు. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? బాహుబలి రైల్ ఇంజిన్ని సిమెంట్స్ అనే సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది గంటకి 1 అవర్కి 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందన్నమాట. దీనిలో భాగంగా ఈ బాహుబలి రైల్ ఇంజిన్ వచ్చేసి 4500 టన్నుల సరుకును రవాణా చేయగలుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించినటువంటి 4వ ఈశాన్య రాష్ట్ర రాజధాని. జాతీయ రైల్వే నెట్వర్క్ దీన్ని అనుసంధానించడం జరిగింది. ఇది 4వ ఈశాన్య రాష్ట్ర రాజధానిగా నిలిచింది. అదేంటంటే మిజోరాం రాజధాని అనేటువంటి ఐజ్వాల్. ఈ 4వ ఈశాన్య రాష్ట్ర రాజధానిగా నిలిచింది. సో ఇక్కడ వచ్చేసి రైల్వే లైన్ వచ్చేసి బైరాబి, మిజోరాం రాష్ట్రంలోని బైరాబి నుంచి సైరంగ్ రైల్వే లైన్ని కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, 2027 సంవత్సరం నాటికి 47 కొత్త జాతీయ జలమార్గాలను ప్రారంభించబోతాం, పని చేస్తాయన్నట్లు కేంద్ర మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు చెప్పడం జరిగింది. 2027 నాటికి 47 కొత్త జాతీయ జలమార్గాలు ప్రారంభం అవుతాయని. సో వచ్చేసి ఇక్కడ 23 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో జలమార్గాలను విస్తరించడమే 2027 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, హైపర్సోనిక్ ఇంజన్ టెక్నాలజీని చైనా దేశం విజయవంతంగా పరీక్షించడం జరిగింది. హైపర్సోనిక్ ఇంజన్ టెక్నాలజీని. సో ఆ ఇంజన్ పేరు వచ్చేసి రొటేటింగ్ డిటోనేషన్ అనే ఇంజన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్లో జరిగింది. ఇక్కడ జావెలిన్ త్రో F42 విభాగంలో మన భారతదేశానికి చెందినటువంటి మహేంద్ర గుర్జర్ జావెలిన్ త్రో క్రీడ మహేంద్ర గుర్జర్ స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఇతను ప్రపంచ రికార్డును సాధించాడు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ మహేంద్ర గుర్జర్ గుర్తుంచుకొని స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలో తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రధాని గారు గుజరాత్లోని దాహోద్లో ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోని తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉత్పత్తి కేంద్రం. దీనిలో వచ్చేసి 9000 HP ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరానికి 120 లోకోమోటివ్ ఇంజన్లను ఉత్పత్తి చేయడం లక్ష్యం అంట. ఇంకా ఫ్యూచర్లో ఈ లక్ష్యాన్ని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, DRDO అండ్ క్లాస్ అనే సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దేనికి సంబంధించి అంటే టెక్నాలజీ, భవిష్యత్తు సాంకేతికత అంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ వార్ గేమింగ్ రీసెర్చ్కి సంబంధించిన ఒప్పందం May 26న జరిగింది. DRDO అండ్ క్లాస్ అనే సంస్థకి. ఇక్కడ క్లాస్ అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, ఇది న్యూఢిల్లీలో ఉంది. వీటిని రెండింటికి మధ్య ఈ రకమైన ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మేఘాలయలో ఒక కొత్త చేపను గుర్తించడం జరిగింది. ఇది గుహలలో నివసించే ఒక కొత్త చేప జాతిని గుర్తించారు. దాని పేరు వచ్చేసి సిహిస్ట్రా డెన్సికోవా. నేమ్ డిఫరెంట్గా ఉంది, సిజిత్రా డెన్సికోవా. సో ఇది వచ్చేసి ఈ చేప వచ్చేసి నేల, గుహ, నీటిలలో కూడా జీవించేస్తుందంటే దీని యొక్క ప్రత్యేకత. నీళ్ళలో నివసిస్తుంది అండ్ గుహలలో జీవిస్తుంది అండ్ నీటిలో కూడా జీవిస్తుంది. ఈ చేప యొక్క ప్రత్యేకత మేఘాలయలో గుహలలో నివసించే ఒక కొత్త చేప జాతి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అస్సాంలో టర్టిల్ అంటే తాబేళ్ల యొక్క సంరక్షణ కొరకు నాగశంకర్ టెంపుల్ని ఒక మోడల్ దేవాలయంగా అధికారికంగా గుర్తించారంట. టర్టిల్ సంరక్షణ కొరకు ఏ టెంపుల్ అంటే నాగశంకర్ టెంపుల్ని మోడల్ టెంపుల్ మోడల్ దేవాలయంగా గుర్తించడం జరిగింది అధికారికంగా అస్సాం రాష్ట్రంలో. వరల్డ్ టర్టిల్ డే వచ్చేసి May 23న జరుపుకుంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, భారత్ అండ్ పాక్ ఈ రెండు దేశాల మధ్య ఒక వివాదం ఉంది. అదేంటంటే రత్తౌల్ మామిడి వివాదం. సో ఈ రత్తౌల్ అనేది మామిడి యొక్క ఒక రకం, మామిడిలో ఒక రకమైనటువంటి రత్తౌల్ మామిడి. ఈ మామిడికి సంబంధించి భారత్ అండ్ పాక్కి మధ్య వివాదం నడుస్తుంది. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ మామిడిని అభివృద్ధి చేసింది ఎవరంటే 1921 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని రత్తౌల్ అనే గ్రామంలో అఫాక్ ఫరీది ఈ మామిడిని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఇది పాకిస్తాన్కి వ్యాపించడం జరిగింది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ మామిడిని వాళ్ళే అభివృద్ధి చేశారు, ఈ రత్తౌల్ మామిడి వారికి చెందింది అన్నట్టు ఒక వివాదాన్ని అయితే నడుస్తుంది భారత్ అండ్ పాక్ మధ్య. యాక్చువల్గా దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే మన భారత్ వాళ్ళే. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏఐ మత్రోష్కా గూగుల్కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ, ఒక కొత్త టెక్నాలజీ. ఇదేంటంటే కొత్త ఏఐ ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ గూగుల్కి సంబంధించినటువంటి. గూగుల్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది, ఏఐ మత్రోష్కా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. సో గుర్తుంచుకోండి. ఈ నివేదికను వచ్చి రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో 2024-25 సంవత్సరానికి బియ్యం దిగుబడి తెలంగాణలో ఎంత మొత్తంలో బియ్యం దిగుమతి కాదు దిగుబడి అంటే ఎంత బియ్యం అనేది రావడం జరిగింది దిగుబడి. ఇక్కడ చూస్తే కనుక 2024-25 సంవత్సరంలో 183.57 లక్షల టన్నుల బియ్యం అనేది దిగుబడి రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో ఈ బియ్యం దిగుబడితో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత స్థానాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు తర్వాతి పొజిషన్లో ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, బియ్యంని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో ఇక్కడ మన తెలంగాణలో లాస్ట్ ఇయర్స్ చూస్తే కనుక 2022-23లో 158.77 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుబడి రావడం జరిగింది. నెక్స్ట్ 2023-24లో చూస్తే కనుక 168.75 లక్షల టన్నుల బియ్యం అనేది దిగుబడి రావడం జరిగింది. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూస్తే కనుక 183.57 లక్షల టన్నుల బియ్యం అనేది దిగుబడి రావడం జరిగింది. సో గత
ఎంత మొత్తంలో సాగు చేశారు మన తెలంగాణలో అంటే 24.04 లక్షల హెక్టార్లలో సాగు అనేది జరిగిందన్నమాట. సో ఇవండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.